యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఎందుకు అంటే ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఎన్నో పనుల భారంలో ఉంటూ ఉంటాం. దేవుని ఆశీర్వాదం లేకుండా మనము పరిగెట్టినట్లయితే ఆ దినమంతా కూడా మనకి శ్రమ కానీ అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు మనం నిలిచి ఉంటాం. అదే పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఆ దినమంతా విజయము, ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదము కలిగిన వారిగా ఉంటాము. వాక్య భాగం చూసుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు. చీకటిలో నడుచు జనులు, నిజమే, ఎంతో మంది కూడా చీకటిలో నడుస్తూ ఉన్నాము. చీకటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. ఇప్పుడైతే వెలుగు కలిగి ఉన్న ఒక వెలుగు మార్గంలో నడిచే ఒక గొప్ప అవకాశము, కృప. ఒకప్పుడు వాక్యము కోసము ఎంతో విలవిలలాడిపోయేవారము. ఎక్కడ చూసినా ఆదివారం మందిరానికి వెళ్తేనే వాక్యం మనకు దొరికేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మీటింగ్స్, యూట్యూబ్ ఛానల్లో మనకు కావలసిన వాక్యాన్ని దేవుడు అనేక దైవజనుల ద్వారా దేవుడు అందిస్తున్నాడు. ఇంకా చీకటిలో జీవించడం ఏంటి? మనం ఇంకా చీకటిలో జీవిస్తూ చీకటి రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఉండాలని దేవుడు ఒక వెలుగు మార్గము, ఒక వెలుగు కలిగిన రాజ్యమును, వెలుగు కలిగిన జీవితమును, వెలుగు కలిగిన మార్గములో మనం నడవాలని దేవుడు ఎన్నో వాక్యము చేత మనని ఎంతగానో జ్ఞానము చేత ముందుకు నడిపిస్తుంటే మనమేమో ఎన్ని విన్నా కూడా చీకటిని విడవలేని వారిగా ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చీకట్లో ఉన్న మనము ఇప్పుడు గొప్ప వెలుగులో నడవాలి. గొప్ప వెలుగును చూస్తున్నాం. గొప్ప వెలుగు జీవితాన్ని కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి ప్రియులారా. కాబట్టి దినదినము కూడా వాక్యము చదవడం మానవద్దు, ప్రార్థించటం మానవద్దు. వాక్యాన్ని ధ్యానించి వాక్యం అనే వెలుగులో మనం ముందుకు కొనసాగినట్లయితే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, మేలులు పొందుకుంటాము. ప్రతి విషయంలో విజయాన్ని పొందుకోగలుగుతాము. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, చీకటిలో నడుచు జనులు వెలుగు వేగము కలిగి ఉన్న గొప్ప వెలుగు వేగమును మాకు అనుగ్రహించి ఉన్నావయ్యా. వెలుగుగా భూమి మీదకి వచ్చావు తండ్రి. వెలుగు రాజ్యములోనికి మేము ప్రవేశించుటకు వెలుగుగా మమ్మల్ని మార్చుతూ ఉన్న దేవానికి స్తోత్రం. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చీకటి అనే పాపమును విడిచిపెట్టి వెలుగు కలిగిన ప్రభా నిన్ను ధరించుకొని వెలుగు మార్గంలో నడిచే కృపను దయచేయండి. వెలుగులో ప్రతివేకమైన నీ వెలుగు రాజ్యపు వారసులుగా చేయమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రము. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, నిత్యము బిడ్డలకు తోడే ఉండమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.